హలో అమ్మా, ఎక్కడున్నావ్? ఇంకా లేట్ అవుతుందా? సరే మరి, తొందరగా రా అమ్మా. ఎందుకు ఇలా లేట్ చేస్తున్నావు? సరే, నేను చూసుకుంటా. ఒక నిమిషమ్మా. అక్క బావ వచ్చారు, నేను తర్వాత ఫోన్ చేస్తాను. బావా, అక్క ఎలా ఉన్నారు? మరి నాకు వచ్చే ముందు ఒక ఫోన్ కాల్ చేసి ఉండొచ్చు కదా. సరే సరే, లోపలికి రండి. బావా, మీరు కూర్చోండి, మీకు తాగడానికి ఏమైనా తీసుకొస్తాను. సరే అక్క, నువ్వు లోపలికి రా. ఏంటక్క సడన్ గా వచ్చావు? అమ్మ ఎక్కడికెళ్ళింది? ఏదో పని మీద బయటికెళ్ళిందక్క. సాయంత్రం కల్లా వచ్చేస్తుంది. ఏమైందక్క? ఏదైనా ప్రాబ్లమా? అవును, మీ బావ నన్ను ప్రతిరోజు ఇబ్బంది పెడుతున్నాడు. బాగా తాగొచ్చి కొడుతున్నాడు, తిడుతున్నాడు. ఏ బావకేమైంది? ఎందుకలా చేస్తున్నారు? నిన్ను రెండో పెళ్లి చేసుకుంటానని చెప్తున్నాడు, లేదంటే నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడు. అవునా? ఇప్పుడేం చేద్దామక్క? అదే నాక్కూడా ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. వాడితో పెళ్లి చేయడం వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. అదే విధంగా నీ జీవితం కూడా నాశనం చేయాలని అనుకుంటున్నాడు వాడు. నీకిచ్చి పెళ్లి చేయమని రోజు నన్ను టార్చర్ పెడుతున్నాడు. వాడిలాగే చేస్తూ పోతే కొద్ది రోజులకి నేను చనిపోవడం ఖాయం. అయితే అతనితో డైవర్స్ తీసుకోవచ్చు కదక్కా? అతను నాకు డైవర్స్ ఇవ్వనని చెప్తున్నాడు. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. నాకొచ్చిన కోపానికి వాడిని చంపి జైలుకి వెళ్ళినా పర్వాలేదనిపిస్తోంది. కానీ అలా చేస్తే మన కుటుంబం పరువు పోతుందని నేను కాస్త ఆగుతున్నాను. సరే, ఒక 2 నిమిషాలు వెయిట్ చెయ్యక్క. ఏం చేస్తోంది? ఏంటి, ఏం చేయబోతున్నావు? కాఫీ టీ ఏమైనా పెడతావా? లేదక్కా, నీ భర్తకి ఒక సూప్ చేయబోతున్నాను. సూపా? అంటే ఇలాంటి పరిస్థితుల్లో మీ బావకి సూప్ చేసిస్తావా? అక్క, కాసేపాగు. బావా, మీకోసం స్పెషల్గా మటన్ సూప్ చేశాను, తీసుకోండి. అయ్య బావుడు. అయ్యో, ఏంటి, ఏమైంది? ఎందుకు ఇతను ఇలా ఉన్నారు? బావ చనిపోయాడు. ఏంటి, ఏం చెప్తున్నావు? అసలు ఏమైందో చెప్పవే. నేను మటన్ సూప్ చేసిచ్చాను కదా, ఆ సూప్ లో మటన్ ఎముకల్ని రుబ్బి వేశాను. అవి గొంతులో ఇరుకొని శ్వాస ఆడక చనిపోయాడు. అయ్యో దేవుడా, ఇప్పుడు నేనేం చెయ్యను? అయ్యో, పోలీస్ కేసు అవుతుందేమోనే. మనల్ని పోలీసులు అరెస్ట్ చేస్తారేమోనే. ఎందుకక్క కంగారు పడుతున్నావు? అలా ఏం జరగదు. నువ్వు నోరు మూసుకొని ఉండు, అన్నీ నేను చూసుకుంటాను. అర్థమైందా? హలో హలో మేడం, మనీషా గారు ఉన్నారా? నేనే మనీషాని, చెప్పండి. మేడం, నా పేరు విమల్. మీకు ఇన్స్టాలో చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు కదా, అందుకని మా కాలేజీలో జరగబోయే కల్చరల్ ప్రోగ్రామ్కి మిమ్మల్ని ఇన్స్టా సెలబ్రిటీగా పిలవాలనుకుంటున్నాం మేడం. అలాగా? అయితే ఏదైనా సరే మీరు తిన్నగా వచ్చి ఇక్కడ మాట్లాడండి. ఫోన్లో మాట్లాడితే అంత బాగుండదు, సరేనా? మీకు మా ఇంటి అడ్రస్ తెలియదు కదా, నేను వాట్సాప్లో షేర్ చేస్తాను. ఓకే? సరే మేడం. ఓకే, బాయ్. బాయ్ మేడం.
ఎవరు కావాలి? మేడం నా పేరు విమల్. ఇందాక మీకు కాల్ చేశాను కదా. ఓ మీరా, లోపలికి రండి. మ్. కూర్చోండి. ఆ. తాగడానికి ఏమైనా తీసుకొస్తాను. ఓకే మేడం. తీసుకోండి. థ్యాంక్ యూ మేడం. ఇట్స్ ఓకే. సరే, ఇప్పుడు చెప్పండి. నేను టీఎస్ఆర్ కాలేజ్ నుంచి వస్తున్నాను. మ్. యాక్చువల్లీ మా కాలేజీలో ఒక కల్చరల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం మేడం. అందుకని దానికి గెస్ట్లుగా ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళని పిలిచాం. వాళ్ళేమో ఎక్కువ బడ్జెట్ అడుగుతున్నారు మేడం. సో అందుకనే ఇన్స్టాలో ఎవరైనా బాగా ఫాలోవర్స్ ఉన్న వాళ్ళని చూస్తున్నాం. అలా సర్చ్ చేసేటప్పుడే మీరు గుర్తుకొచ్చారు. సో అందుకనే మా కాలేజీలో జరిగే కల్చరల్ ప్రోగ్రామ్కి మిమ్మల్ని గెస్ట్గా పిలవాలనుకుంటున్నాం మేడం. ఓకే, బట్ అక్కడికొచ్చి నేనేం చేయాలి? మీరు ఏదైనా స్పీచ్ ఇవ్వండి మేడం. ఆ స్పీచ్ స్టూడెంట్స్ అందరికీ మీలాగా లైఫ్లో సక్సెస్ అవ్వడానికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది కదా. అలాగా? కానీ నాకు ఇలాంటి స్పీచ్ ఇవ్వడం అస్సలు రాదు సార్. అవునా? మ్. ఇన్స్టాలో బాగానే మాట్లాడతారు, డాన్సులు కూడా వేస్తారు. మరి ఇప్పుడేమో మాట్లాడడం రాదంటారేంటి మేడం? నిజమే. మీరు మాలాంటి ఇన్స్టా సెలబ్రిటర్స్ని గౌరవించడం చూస్తుంటే బానే ఉంది. కానీ అసలైన సెలబ్రిటీస్ మేం కాదు. ఎందుకంటే ఈ సొసైటీ కోసం చాలా మంది సేవలు అందిస్తున్నారు, చిన్న చిన్న మంచి పనులు చేస్తున్నారు. వాళ్లే అసలైన సెలబ్రిటీస్. అలాంటి వాళ్ళని గెస్ట్గా పిలిస్తే వాళ్ళిచ్చే స్పీచ్ మీ స్టూడెంట్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలా కాకుండా నాలాంటి వాళ్ళని పిలిస్తే మీ స్టూడెంట్స్కి ఎలాంటి ఉపయోగమూ ఉండదు. అర్థమైందా? నేను చెప్పేది కొంచెం మీరు ఆలోచిస్తే మీకే అర్థం అవుతుంది. అలాంటి వాళ్ళని మీరు ఆహ్వానించండి. మీ స్టూడెంట్స్ని వాళ్ళని ఆదర్శంగా తీసుకోమనండి. సరేనా? మీరు ఆలోచించండి. సరే మేడం. మ్. The copy of the photo. ఏంటి ఇతను ఫోన్ చేస్తున్నారు? హలో సార్. దీపా, బాగున్నావారా? బాగున్నాను సార్, చెప్పండి. నేను అడిగిన విషయం గురించి నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావు? ఏ విషయం సార్? ఏ విషయమా? ఏంటి తెలియనట్టే మాట్లాడుతున్నావు? నిన్నే కదా చెప్పాను, నీకు మంచి మార్కులు రావాలంటే నువ్వు నాతో టైం స్పెండ్ చేయాలి అని. నువ్వు నా దగ్గరకు వస్తేనే నీకు మంచి మార్కులు వేస్తాను, లేదంటే నువ్వు ఫెయిల్ అయిపోతావు. ఆ తర్వాత నీ ఇష్టం. బాగా ఆలోచించుకుని ఒక మంచి నిర్ణయం చెప్పు. నువ్వు వెంటనే బయలుదేరి మా ఇంటికొచ్చి నాతో గడిపావంటే నువ్వు ఈ ఎగ్జామ్లో పాస్ అయిపోతావు, లేదంటే కష్టమే. ఇంకో 1 అవర్లో నువ్వు నా గెస్ట్ హౌస్లో ఉండాలి, అర్థమైందా? ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. సార్ 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 వచ్చేసావా? సార్. నువ్వు ఎలాగైనా వస్తావని నాకు బాగా తెలుసు. లోపలికి రా. మ్. వచ్చేసావు కదా, ఇంకా ఎందుకు సిగ్గు? పదా రా. మ్. మ్. కూర్చో. ఈరోజు నాతో గడిపావంటే ఎగ్జామ్లో పాస్ అయిపోతావు. ఈ ఎగ్జామ్ తర్వాత నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది. సార్, ఇవన్నీ తప్పు సార్. నాకు ఇదంతా అసలు నచ్చదు. ఎందుకు? నీకు ఎగ్జామ్లో పాస్ అవ్వాలని లేదా? నీకు మార్కులు కావాలా వద్దా? నువ్వు ఈ ఎగ్జామ్లో పాస్ అవ్వాలంటే ఈరోజు నాతో స్పెండ్ చేయాల్సిందే, అర్థమైందా? సార్, నన్ను బలవంతం చేయకండి సార్. ఇది మంచి పద్ధతి కాదు. మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు సార్. ఏంటి? నేను తప్పు చేస్తున్నానా? తప్పు చేసేది నువ్వు. నాకు కావాల్సింది ఇవ్వకుండా నువ్వే తప్పు చేస్తున్నావు. నువ్వు పాస్ అవ్వాలా వద్దా? సార్, మీరు నాతో మాట్లాడినదంతా ఈ పెన్ కెమెరాలో రికార్డ్ అయింది. మీరు నాతో పొద్దున ఫోన్లో మాట్లాడిన విషయాలన్నీ ఆల్రెడీ రికార్డ్ చేశాను. ఇప్పుడు నేనిక్కడ తీసిన ఈ వీడియోని, ఆ ఆడియోని రిలీజ్ చేస్తాను. కాసేపట్లో అన్ని న్యూస్ ఛానల్లో ఇదే బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. ఈ ప్రపంచం మొత్తం మీ గురించే మాట్లాడపోతుంది. అప్పుడు మీరు అరెస్ట్ అవుతారు. అర్థమైందా సార్?
ఏయ్ నువ్వేమంటున్నావు? అవును సార్, మీరు మాట్లాడిందంతా ఈ కెమెరాలో ఉంది. నువ్వు చాలా మంది అమ్మాయిల్ని ఇలాగే మోసం చేశావు. హ? నేనేం అందరిలాంటి అమ్మాయిని కాదు. హ్మ్. మరి కాసేపట్లో టీవీ బ్రేకింగ్ న్యూస్ లో మీ గురించి చెప్తారు. వస్తాను సార్. అయ్యయ్యో ఇలా దొరికిపోయానేంటి?